బీహార్ గెలిచేది ఎవరు? దేశ రాజకీయాలని మలుపు తిప్పే ఎన్నికలు ఇప్పుడు బీహార్లో జరగబోతున్నాయి. బీహార్లో మొదటి దశ పోలింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభం. ఏర్పాట్లు పూర్తయిపోయి ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. 21 జిల్లాల్లో ముగిసిన హోరాహోరీ ప్రచారం, నేతల ర్యాలీలు యుద్ధభూమిలా మారాయి. మొత్తం 121 నియోజకవర్గంలో అంత సైలెన్స్ అయిపోయింది. పోలింగ్ 24 గంటల ముందు మౌనం, లోపల మంటలు. తేజస్వి ఇంటికో ఉద్యోగం హామీ, నితీష్ శాంతి భద్రతల మధ్య ఈ పోరు జరుగుతుందని. ఇంక యంగ్ వాటర్ మైండ్లో పోరు బీహార్ ఎన్నికల సమరం. ఓట్ల సమీకరణల యుద్ధం. ఆర్జేడీ ముస్లిం యాదవ్ జోడీ వర్సెస్ జేడీయూ ఈబీసీ మహాదళిత్ ఫ్రంట్. ఈ 121 సీట్ల భవిష్యత్తు బీహార్ ప్రభుత్వానికి బ్లూ ప్రింట్. తేజస్వి ఉద్యోగాల హామీతో యువతను రగిలిస్తుంటే నితీష్ జంగిల్ రాజ్ మళ్ళీ రావద్దు అంటూ భయాన్ని రగిలిస్తున్నాడు. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ లైట్ కాదు, లాంచర్ ఎన్డీఏను వదిలి మోదీని మెచ్చి నితీష్పై దాడి. జేడీయూ కంచుకోటల్లో రెబల్స్గా రంగంలోకి దిగిన ఎల్జేపీ అభ్యర్థులు. ఎన్డీఏలో ఓట్ల చీలిక ప్రధాన హైలైట్. ఇక విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే చిరాగ్ ఎక్కడ పడతాడో అక్కడ ఎన్డీఏ ఓడిపోతుంది. ప్రతిష్టాత్మకంగా పోటీ కేంద్రాలు. ఇక ఇమాజ్గంజ్ మాజీ సీఎం జితన్ రామ్ మాంషీ భవిష్యత్ సస్పెన్స్లో. జముయి ఇంటర్నేషనల్ షూటర్ శ్రేయస్ సింగ్, అలాగే పొలిటికల్ ఎంట్రీ భాంకా. గయా టౌన్లో మంత్రులు సీనియర్ నేతల లైఫ్ అండ్ డెత్ పొలిటికల్ టెస్ట్. ఎన్నికల గణితం సమీకరణాలు గందరగోళం బీహార్ రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఇక కూటమిల కలయికల కంటే కులాల సమీకరణలే నిర్ణయాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నది పెద్ద ఎత్తున వస్తున్న టాకు. ఇక ఎన్డీఏ మహా గఠబంధన్ ఇరువురి లోపల అసంతృప్తితో రగిలిపోతున్నాడు. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎఫెక్టు. విద్యావంతులు పట్టణ ఓటర్లో కొత్త లేయర్. ఇక మహిళలు, యువత, దళితులు, ముస్లింలు ఈసారి గేమ్ చేంజర్. వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. పొలిటికల్ మైండ్ గేమ్స్. మోదీ వర్సెస్ రాహుల్. ఇక జాతీయ నేతల పోటీ కానీ ప్రాంతీయ సమీకరణాలే బీహార్లో కీ రోల్. యువతలో నిరుద్యోగం, వలసలే ప్రధాన అంశంగా. మహిళా ఓటర్లు 50% కంటే ఎక్కువ బీహార్ మైదానంలో. కూటమిలే కాదు కులాలు కళలు కూడా ఢీకొంటున్నాయి. ఒకవైపు మోదీ చరిష్మా, మరోవైపు తేజస్వి ఆకర్షణ, మధ్యలో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ లైట్. ఇక ఎవరి వెలుగు బీహార్ భవిష్యత్తుకు దారితీస్తుందో. ఇక జరిగే తొలి రౌండ్ 121 సీట్ల ఫలితమే చెప్పబోతుంది. అసలు బీహార్లో విజయ్ ఎవరిది? దేశ రాజకీయాల్లో ఈ బీహార్ రిజల్ట్ ఎలాంటి ట్విస్ట్లు ఇవ్వబోతుంది అన్నది చాలా కీలకంగా అందరూ పరిశీలిస్తున్న అంశం.